ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనమున ఉన్నది. ఆ వాగ్దాన వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఇర్మియా ప్రవక్తకు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా కాలము నాటి ఇశ్రాయేలు ప్రజలు, యూదులు పాపంలో పడి దేవునికి అవిధేయులుగా మారి అదేవిధంగా దేవుని మాటను తిరస్కరిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా వారి పాపమును వారికి తెలియజేస్తూ హెచ్చరించినా కూడా ఇంకా మారని వారిగా అవిధేయులుగానే వారు ఉంటూ దేవుడు పంపిన సందేశమును ఉన్నది ఉన్నట్టుగా తెలియపరుస్తున్న ఇర్మియా ప్రవక్తను వారు హింసిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దూషిస్తున్నారు, అదేవిధంగా ద్వేషిస్తూ ఉన్నారు. వారు ఇర్మియా ప్రవక్తను శపిస్తున్నట్లు, ఇర్మియా ప్రవక్తను శత్రువుగా వారు చూస్తున్నట్లు అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో ఇర్మియా ప్రవక్త చాలా వేదనతో బాధపడుతూ దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి తన మనసులో ఉన్న ఆవేదనను వ్యక్తపరిచినప్పుడు ఆ విషయాలు మనకి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 15 నుండి 18 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఇర్మియా ప్రవక్తను పిలిచిన నమ్మదగిన దేవుడు తన పనిని నమ్మకంగా చేస్తున్న తన ప్రవక్త అయిన ఇర్మియాను బలపరుస్తూ ఇచ్చిన వాగ్దానాలుగా ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19 నుండి 21 వరకు రాయబడిన వాక్యవచనాల్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇర్మియా ప్రవక్తను ఏ విధంగా బలపరుచున్నాడంటే, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను, ఎత్తడి ప్రాకారంగా నిన్ను నియమిస్తాను, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను గనుక వారు నీ మీద యుద్ధము చేస్తారు కానీ నిన్ను జయింపకపోదురని దేవుడు సెలవివ్వడమే కాకుండా దుష్టుల చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి విడిపిస్తానని, విమోచిస్తానని దేవుడు వాగ్దానములు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములు ఇర్మియా ప్రవక్తను ఎంతో బలపరిచాయి. అదేవిధంగా మరలా నూతనమైన ఆత్మబలంతో, ఆత్మశక్తితో దేవుని శక్తివంతమైన పరిచర్యలో ముందు కొనసాగుటకు ఎంతో సహాయం చేశాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానం వచనాల్లోనే ఒక వాగ్దానాన్ని మనం చదువుకోవడం జరిగింది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినని తిరుగుబాటు చేసే ప్రజలు, నాయకులు, అబద్ధ ప్రవక్తలు, యాజకులు, దుర్మార్గులు, అన్యాయస్తులు, అదేవిధంగా క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు, బలాత్కారులు, అదేవిధంగా ఇర్మియా ప్రవక్తను దేవుని తీర్పును ప్రకటించినందుకు హింసించిన ఆ ప్రజల చేతిలో నుండి దేవుడు విడిపిస్తానని, విమోచిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి ఇర్మియాను బలపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆనాడు ఇర్మియా ప్రవక్తను తన పరిచర్యలో ప్రోత్సహించుటకు, ధైర్యపరచుటకు, ఎదురైన శ్రమల్లో, శోధనలో నేను నీతో ఉన్నానని అభయాన్ని ఇస్తూ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతూ దేవుని అభివృద్ధిని బట్టి నీవు అభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉన్నప్పుడు నీ మీద అసూయ చేత కొంతమంది నీ మీద లేనిపోని నిందలు, అవమానాలు మోపుతూ, లేనిపోని దోషారోపణలు చేస్తూ, అదేవిధంగా నీ పట్ల దుర్మార్గంగా, నీ పట్ల క్రూరంగా నిన్ను హింసిస్తూ, నిన్ను బాధపరుస్తూ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో నుండి నిన్ను విడిపిస్తానని, విమోచిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సేవకులైన వారు ప్రభు పరిచర్యలో నమ్మకంగా ముందుకు వెళ్తున్నప్పుడు, ప్రభు వాక్యాన్ని ఖండితంగా, ఖచ్చితంగా వివరించి తెలియపరుస్తున్నప్పుడు కొంతమంది వ్యతిరేకులు, కొంతమంది ఆటంకవాదులు,
ప్రియమైన దేవుని బిడ్డలారా ఎదురవుతూ ఉంటారు. వారు అడ్డంకులు కలుగు చేస్తూ ఉంటారు, వ్యతిరేకతలు కలుగు చేస్తూ ఉంటారు, మాటల దాడులు చేస్తూ ఉంటారు, అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు, మానసిక ఒత్తిళ్లు కలుగు చేస్తూ ఉంటారు, ఆటంకవాదులుగా నిలుస్తూ ఉంటారు. ఇటువంటి వారి చేతిలో నుండి, ఇటువంటి దుష్టులు బలత్కారుల చేతిలో నుండి ప్రభు సేవకులైన వారిని కూడా దేవుడు విడిపిస్తానని, విమోచిస్తానని ఆనాడు ఇర్మియాకి ఇచ్చిన వాగ్దానం ద్వారా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిపించేవాడు దేవుడే, విమోచించేవాడు దేవుడే. గనుక ఇర్మియా ప్రవక్త వలె మన శోధనలో, వేదంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర మొరపెట్టి దేవుని పనిలో నమ్మకంగా మనం ముందు కొనసాగినప్పుడు దేవుడే మనల్ని విడిపించేవాడు, దేవుడే విమోచించేవాడు. మనకు ఎదురైన వారు, వ్యతిరేకులు వారు ఎవరైనాను దేవుడు విడిపిస్తానని, విమోచిస్తానని, అడ్డంకులను దూరపరిచి తన అధికమైన మహిమతో పరిచర్యలో ముందు కొనసాగిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించిన దేవుడు మీ తోడై ఉన్నాడని నమ్మి ఆయన కొరకు నమ్మకంగా ముందుకు కొనసాగి దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదును, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించుతునని ఈ వాగ్దాన దీవెనను మీరు మీ జీవితాల్లో స్వతంత్రించుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించి, వారు తలపెట్టే కార్యాల్లో సఫలతను అనుగ్రహించి నీ నామానికి గొప్ప మహిమను వారి ద్వారా మీరు తెచ్చుకోమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.